గారితో చెప్పింది విజయనిర్మల గారు. మీరు ఆవిడతో యాక్ట్ చేయటానికి వీల్లేదని. హ్మ్. సో, కృష్ణ గారు భార్య మాట విని ఆవిడతో గూడా యాక్ట్ చేయలేదు. హ్మ్. తర్వాత కృష్ణ గారికి వాణిశ్రీ గారికి కలిసిన సినిమాలే లేవు. అక్కడి నుంచా? అక్కడి నుంచి సినిమాలు లేవు. అబ్బా! సినిమాలు యాక్ట్ చేయలా. హ్మ్. అది జయప్రదకి ఒక మంచి ఛాన్స్. జయప్రద నంబర్ ఆఫ్ సినిమాలు యాక్ట్ చేసింది హ్మ్. కృష్ణ గారితో. తర్వాత జయప్రద బాగా కృష్ణ గారితో ర్యాపో డెవలప్ చేసుకుంటుందని విజయ నిర్మల గారు వార్నింగ్ గూడా ఇచ్చింది. హ్మ్. విజయ నిర్మల గారు షీ ఈస్ ఎ వెరీ టఫ్ లేడీ. ఏ తేడా వచ్చినా సరే ఫైర్ బ్రాండ్ అంటామే. ఏ తేడా వచ్చినా ఊరుకోదు. సరే ఆవిడకి మహారాధ లాంటి రైటర్స్ వాళ్ళే భయపడతారు. హ్మ్. రైటర్స్ భలే భయపడతారు ఆవిడ దగ్గర. సో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదావిడ. కొంచెం కోపం ఎక్కువ. హ్మ్. సరే మళ్ళీ వాణిశ్రీతో యాక్ట్ చేసి, మళ్ళా ఎందుకు గొడవలని చెప్పి కృష్ణ గారు వాణిశ్రీతో గూడా యాక్ట్ చేయలే. సో, అది జయప్రదకి ప్లస్ పాయింట్ అయింది. నంబర్ ఆఫ్ పిక్చర్స్ యాక్ట్ చేసింది. సో, ఓకే. తర్వాత కొన్ని ఏళ్ళకి ఎక్కడన్నా కృష్ణ గారు, వాణిశ్రీ గారు కనిపించినా పలకరించుకోరు. అవునా? పలకరించుకోరు. ఆ! కృష్ణ గారు పని. ఎంతసేపు 3 షిఫ్టులు పని చేయటమే తప్పిస్తే, హ్మ్. ఇంక వేరే పట్టించుకునేవాడు కాదాయన. సో ఆయన అంత బిజీగా ఉండేవాడు. సో, ఎక్కడైనా కనిపించినా సరే పలకరించుకునేవాళ్ళు కాదు. చాన్నాళ్ళకి కృష్ణ గారు వాణిశ్రీకి ఫోను చేసి, ఒక మంచి రీమేక్ ఫిల్మ్ కోసం